వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్. ఓట్స్తో ఒక మంచి హెల్దీ రెసిపీ అండి. డైట్ రెసిపీ అనమాట. ఇది బ్రేక్ఫాస్ట్కైనా, లంచ్కైనా, డిన్నర్కైనా ఎలాగైనా తినొచ్చు అనమాట. మన ఇంట్లో ఆ రోజు పప్పు సాంబారు చేసుకున్నాం అనుకోండి, ఈ ఓట్స్తో హాయిగా కడుపు నిండా చక్కగా తినేసేయచ్చు. చూసారా, అంటే కూరలైనా కలుపుకోవచ్చు. పప్పు అయితే ఇంకా కొంచెం హెవీగా ఉండి పొట్ట మనకి ఇది మంచి హెల్దీ ఫుడ్ తోటి కడుపు నిండా తినేచ్చు అనమాట. అప్పుడు ఈ ఓట్స్లో కొంచెం నీళ్లు పోసాను. ఒక 30 to 40 గ్రామ్స్ ఓట్స్ తీసుకొని దానిలో కొంచెం ఒక 2 గ్లాసులు నీళ్లు పోసేసి, ఈ మధ్య మనం పలచగా చేసినా ఆరిన తర్వాత చిక్కబడిపోతుంది అనమాట. చూసారా, ఇలా కలుపుకొని అదంతా 3 నిమిషాల్లో అంతా రెడీ అయిపోద్దండి. ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా బాయిల్ చేసుకోవాలి ఓట్స్ని. ఇలా బాయిల్ చేసుకున్న వాటికి ఇక్కడ పక్కన నేను మిరపకాయలు వేపించి పెట్టుకున్నాను. నా మిరపకాయలు ఉన్నాయి కదా, నా వీడియోల్లో మీరు చూసే ఉంటారు కదా, మిరపకాయలు వేపించి పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇవి చిక్కగా అయిపోతుంది. చూసారా, రెడీ అయిపోయింది. దీనిలోకి ఇప్పుడు మనం ఇంట్లోకి కూరలు చేసుకొని ఉంటాంగా, కూరలు ఏదైనా కలుపుకోవచ్చు. లేదంటే పప్పు అయితే మాత్రం చాలా మంచిది. ఎందుకంటే మనకి మంచి ప్రోటీను అంతా కూడా అందుతుంది. దీనికి మనకి తిన్నప్పుడు కూడా కొంచెం హెవీగా మన లంచ్ మామూలు రైస్తో ఎలా తింటామో అలానే అనిపిస్తుంది అనమాట. చూసారా, ఈ పప్పు ఇది పాలకూర పప్పు చేశాను నేను. చూడండి, ఇది దీనిలో వేసుకొని ఇలా కలిపేసేసుకొని చక్కగా దీంతో పాటు నేను నా మిరపకాయలు ఉన్నాయి కదా, అవి నంచుకొని తింటే ఆహా, ఇంకా అంతకంటే ఇంకా డైట్ ఇంకేం కావాలండి. డౌట్ పక్క మనకి డైటింగు అవుతుంది, మనకి పొట్ట ఫుల్గా కూడా ఉంటుంది. ఎక్కువ క్యాలరీస్ లేకుండా చక్కగా మంచిగా డైట్ చేద్దాం అనుకునే వాళ్ళకి, వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి, ఇది షుగర్లు బీపీలు ఉన్న వాళ్ళకి కూడా అందరికీ చాలా చాలా మంచిదండి. ఒక పూట మీ డైట్లో ఇలాంటిది చేసుకోండి. ఇంకా ఓట్స్తో వేరే రకాలు కూడా నేను అంతకుముందు చూపించాను. ఎప్పుడు ఒకే రకం బోర్ కొట్టకుండా ఒకసారి అలాగా ఒకసారి ఇలాగా చేసేసుకోవచ్చు. చూసారా, నా మిరపకాయల కాంబినేషన్ అందులో సూపర్గా ఉంటుంది, అదిరిపోద్ది అనమాట. తప్పకుండా దీన్ని మీరు ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. వీడియో ఎలా ఉందండి, మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఇంకెందుకండి ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి. ఇది పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు. ఈ రోజుల్లో అందరికీ హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోతుంది, వెయిట్ తగ్గాలనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి చాలా చాలా మంచిది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.